మీరు ఒక ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యారు. అక్కడ ఇంటర్వ్యూ‌రు మీకొక ఇన్వాయిస్ ఇచ్చి, ఇందులో ఏమేం చెక్ చేస్తారు? పీఓ, జీఆర్ అని ఇన్వాయిస్ మ్యాచ్ కాకపోతే ఏం చేస్తారు? అని సినారియో బేస్డ్ క్వెషన్ ఇస్తే మీరేం చేస్తారు? అందుకే ఈరోజు మనం పీ2పీ ఇన్వాయిస్ ప్రాసెస్ సంబంధించిన టాప్ 10 ఇంటర్వ్యూ క్వెషన్స్ అండ్ ఆన్సర్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్ క్వెషన్ వాట్ ఈస్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్? ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ రిసీవింగ్, చెకింగ్, అప్రూవింగ్, పోస్టింగ్ అండ్ పేయింగ్ వెండర్ ఇన్వాయిసెస్. ఇక్కడ సింపుల్‌గా చెప్పాలంటే వెండర్ ఇన్వాయిస్ పంపించిన తర్వాత మనం చేయాల్సిన పనేంటంటే ఆ ఇన్వాయిస్‌ని చెక్ చేయడం. రిక్వైర్డ్ అప్రూవల్స్ తీసుకోవడం, సిస్టమ్‌లో పోస్ట్ చేయడం, చివరగా డ్యూ డేట్ ప్రకారం పేమెంట్ ప్రాసెస్ చేయడం. అండ్ సెకండ్ క్వెషన్ వాట్ డీటెయిల్ డూ యూ చెక్ ఇన్ ఇన్వాయిస్? ఐ చెక్ ది వెండర్ నేమ్, ఇన్వాయిస్ నంబర్, ఇన్వాయిస్ డేట్, పీఓ నంబర్, క్వాంటిటీ, ప్రైస్, టాక్స్, టోటల్ అమౌంట్ అండ్ పేమెంట్ టర్మ్స్. ఇన్వాయిస్ వచ్చినప్పుడు కేవలం మనం అమౌంట్ మాత్రమే చెక్ చేయకూడదు. ఇక్కడ వెండర్ డీటెయిల్స్, ఇన్వాయిస్ నంబర్, పీఓ రిఫరెన్స్, క్వాంటిటీ, ప్రైస్, టాక్స్ అన్ని కరెక్ట్‌గా ఉన్నాయని చెక్ చేసుకోవాలి. ఎందుకంటే చిన్న మిస్టేక్ ఉన్నా కూడా ఇన్వాయిస్ ప్రాసెసింగ్‌లో ఇష్యూ వస్తుంది. అండ్ థర్డ్ వన్ వాట్ ఈస్ పీఓ ఇన్వాయిస్? A PO invoice is an invoice that is linked to a purchase order. We compare the invoice with the PO before processing it. కంపెనీ ముందుగా వెండర్ కి PO క్రియేట్ చేస్తుంది. తర్వాత వెండర్ అదే PO కి సంబంధించిన ఇన్వాయిస్ పంపిస్తారు. కాబట్టి ఇన్వాయిస్ లో PO రిఫరెన్స్ ఉంటుంది. ఆ PO డీటెయిల్స్ తో ఇన్వాయిస్ డీటెయిల్స్ కంపేర్ చేసి ప్రాసెస్ చేస్తాం. ఎగ్జాంపుల్ PO లో 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి అండ్ ఇన్వాయిస్ లో కూడా 100 ల్యాప్టాప్స్ ఉన్నాయి. ఇక్కడ ప్రైస్ కూడా సేమ్ ఉంటే PO అండ్ ఇన్వాయిస్ మ్యాచ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వన్ వాట్ ఈస్ నాన్ PO ఇన్వాయిస్? A non-PO invoice is an invoice without a purchase order. It normally requires proper coding and approval before processing. ఇక్కడ ఇన్వాయిస్ కి PO రిఫరెన్స్ ఉండదు. కాబట్టి PO తో మ్యాచింగ్ చేసే అవకాశం కూడా ఉండదు. అందుకే కరెక్ట్ GL, కాస్ట్ సెంటర్, సపోర్టింగ్ డాక్యుమెంట్స్ మరియు రిక్వైర్డ్ అప్రూవల్ ఉన్నాయా లేదా అని చెక్ చేసి ఇన్వాయిస్ ప్రాసెస్ చేస్తాం. అండ్ ఫిఫ్త్ వన్ వాట్ ఈస్ టూ-వే మ్యాచింగ్? Two-way matching means comparing the purchase order and invoice. We check whether the quantity and price on the invoice match the PO. Two-way matching లో మన దగ్గర 2 డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఒకటి PO, 2 ఇన్వాయిస్. పీఓలో ఉన్న క్వాంటిటీ ప్రైస్ ఇన్వాయిస్ లో ఉన్న క్వాంటిటీ ప్రైస్ తో మ్యాచ్ అవుతున్నాయని చెక్ చేస్తాం. ఎగ్జాంపుల్ పీఓలో 100 యూనిట్స్ ఈచ్ 500 అనుకుందాం. ఇన్వాయిస్ లో కూడా సేమ్ 100 యూనిట్స్ ఈచ్ 500 ఉండాలి. సో అప్పుడే మనం టూ-వే మ్యాచింగ్ చేస్తాం. అండ్ సిక్స్త్ వన్ వాట్ ఈస్ త్రీ-వే మ్యాచింగ్? త్రీ-వే మ్యాచింగ్ మీన్స్ కంపేరింగ్ ది పర్చేజ్ ఆర్డర్, జిఆర్ఎన్ అండ్ ఇన్వాయిస్. త్రీ-వే మ్యాచింగ్ లో మనం 3 డాక్యుమెంట్స్ కంపేర్ చేస్తాం. ఫస్ట్ వన్ పీఓ మనం ఏ ఆర్డర్ చేసాం, అండ్ తర్వాత జిఆర్ఎన్ మనం ఏం రిసీవ్ చేసాం, అండ్ థర్డ్ వన్ ఇన్వాయిస్ వెండర్ దేనికి బిల్ చేశారు. ఈ 3 డీటెయిల్స్ సరిపోతున్నాయని చెక్ చేయడమే త్రీ-వే మ్యాచింగ్. And seventh one, what will you do if there is an invoice mismatch? First, identify the reason for the mismatch. Then I coordinate with the procurement team, receiving team or vendor and resolve the issue before processing the invoice. Mismatch వచ్చినప్పుడు ఇన్వాయిస్ ని బ్లైండ్లీ ప్రాసెస్ చేయకూడదు. ముందుగా క్వాంటిటీ మిస్ మ్యాచ్ ఉందా లేదా ప్రైస్ ఏమన్నా డిఫరెన్స్ ఉందా, జిఆర్ఎన్ ఇష్యూనా ఐడెంటిఫై చేయాలి. తర్వాత రెస్పెక్టివ్ టీమ్స్ తో కోఆర్డినేట్ చేసి ఇష్యూ రిజాల్వ్ చేసిన తర్వాత ఇన్వాయిస్ ని ప్రాసెస్ చేస్తాం. And eighth one, what is an invoice hold? An invoice hold means temporarily stopping the invoice from processing or payment because there is an issue. ఇన్వాయిస్ లో ఏదైనా ప్రాబ్లం ఉంటే పేమెంట్ కి పంపకుండా టెంపరరీ హోల్డ్ లో పెడతాం. ఉదాహరణకి పీఓ మిస్ మ్యాచ్ అయింది లేదా మిస్సింగ్ అప్రూవల్ ఉంది, ప్రైస్ వేరియన్స్ ఉంది, డూప్లికేట్ ఇన్వాయిస్ లాంటివి ఉంటే ఇష్యూ రిజాల్వ్ అయ్యే వరకు ఇన్వాయిస్ హోల్డ్ లో ఉంచుతాం. అండ్ నెక్స్ట్ హౌ డూ యూ ఐడెంటిఫై డూప్లికేట్ ఇన్వాయిస్? ఐ చెక్ ది వెండర్ నేమ్, ఇన్వాయిస్ నంబర్, ఇన్వాయిస్ డేట్, ఇన్వాయిస్ అమౌంట్ అండ్ పీఓ నెంబర్. ఒకే ఇన్వాయిస్ రెండుసార్లు ప్రాసెస్ అయితే కంపెనీకి డూప్లికేట్ పేమెంట్ జరిగే రిస్క్ ఉంటుంది. అందుకే ఇన్వాయిస్ ప్రాసెస్ చేసే ముందు వెండర్, ఇన్వాయిస్ నంబర్, అమౌంట్, డేట్ వంటి డీటెయిల్స్ ఎగ్జిస్టింగ్ ఇన్వాయిస్ ని కంపేర్ చేస్తాం. అండ్ టెన్త్ వన్ వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఇన్వాయిస్ ప్రాసెసింగ్ అండ్ పేమెంట్ ప్రాసెసింగ్? ఇన్వాయిస్ ప్రాసెసింగ్ మీన్స్ చెకింగ్, అప్రూవింగ్ అండ్ పోస్టింగ్ ది వెండర్ ఇన్వాయిస్. పేమెంట్ ప్రాసెసింగ్ మీన్స్ మేకింగ్ ద పేమెంట్ టు ది వెండర్ ఆఫ్టర్ ది ఇన్వాయిస్ ఇస్ అప్రూవ్డ్ అండ్ డ్యూ. ఇవి రెండు సేమ్ కాదు. ఇన్వాయిస్ ప్రాసెసింగ్ లో ఇన్వాయిస్ కరెక్ట్ గా ఉందా, అప్రూవల్ ఉందా, సిస్టమ్ లో పోస్ట్ చేయవచ్చు అనేది చూస్తాం. పేమెంట్ ప్రాసెసింగ్ లో అప్రూవ్డ్ ఇన్వాయిస్ కి పేమెంట్ డ్యూ డేట్ వచ్చినప్పుడు వెండర్ కి పేమెంట్ చేస్తాం. సింపుల్ గా చెప్పాలి అంటే ఇన్వాయిస్ ప్రాసెసింగ్ ఇన్వాయిస్ ప్రాసెస్ చేయడం, పేమెంట్ ప్రాసెసింగ్ వెండర్ కి పేమెంట్ చేయడం. సో ఇవండి టాప్ 10 ఇంటర్వ్యూ క్వశ్చన్స్. సో మీకు కూడా R2R అండ్ P2Pలో ట్రైనింగ్ కావాలి అన్నా లేదంటే మీకు PDF మెటీరియల్స్ కావాలి, రికార్డెడ్ వీడియోస్ కావాలంటే స్క్రీన్ మీద నెంబర్ అయితే ఇచ్చేస్తాను, కాంటాక్ట్ చేయండి.